నమస్తే. నేను మీ వెంకట్. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రి, మంథని శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ధర్మపురి శాసనసభ్యులు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి, జగిత్యాలలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి స్వయంగా వారితో చర్చలు మాత్రం జరుపుతా ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా వారితోటి చర్చలు జరిపి పూర్తి స్థాయిలో మీరు అంటే పార్టీకి రాజీనామా చేయకండి, రాజీనామా చేసే ఆలోచనను విరమించుకోండి, తప్పకుండా మీరు పార్టీలో కొనసాగాలి, మీరు సీనియర్ నాయకులు, జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే విధంగా ఉంది, మీరు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు కాబట్టి మీ అనుభవం పార్టీకి అవసరము, మీ సేవలు పార్టీకి అవసరము, తప్పకుండా మీరు తొందరపడే నిర్ణయం తీసుకోవద్దని మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జీవన్ రెడ్డిని మాత్రం బుజ్జగించే ప్రయత్నం మాత్రం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడ ఖచ్చితంగా మరి జీవన్ రెడ్డి ఇప్పటికే జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసుకున్నారు. మరి 24వ తేదీ లేదా 25వ తేదీ నాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంది అని ఒక చర్చ అయితే విపరీతంగా జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు జగిత్యాల జిల్లా మొత్తంలో పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి నిజంగా అసలు చూద్దాం, వీరి బుజ్జగింపులకు మరి జీవన్ రెడ్డి లొంగి మరి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే అవకాశం ఉందా? మరి కొన్ని డిమాండ్ మాత్రం వారి ముందు పెట్టినట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా శ్రీధర్ బాబు, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాత్రం కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, తప్పకుండా మీకు సముచిత స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కల్పిస్తుందని వారు పదే పదే చెప్పినప్పటికీ కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాత్రం ఒకే ఒక డిమాండ్ వారి ముందు, పార్టీ ముందు పెట్టడం జరుగుతూ ఉంది. ఆ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా జగిత్యాలలో సంజయ్ ఆధిపత్యం మాత్రం ఉండకూడదు, సంజయ్ని పార్టీకి దూరం చేయాలి. మరి మీరు చేస్తారా, మీతో అవుతుందా, మీరు చెప్పండి, పార్టీతో అవుతుందా, మరి ఆ నిర్ణయం చెప్పండి. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీతోటి కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా తిరిగి వెనక్కి పంపించే ప్రయత్నం మీరు చేస్తారా, అది చేయండి ముందు. అది చేస్తే మాత్రం తప్పకుండా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా అని ఒక పెద్ద డిమాండ్ మాత్రం వారి ముందు, కాంగ్రెస్ పార్టీ ముందు, మంత్రుల ముందు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముందు పెట్టే ప్రయత్నం చేశారని మాత్రం కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి దీంట్లో మరి ముఖ్యంగా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాత్రం పదే పదే వారిని బుజ్జగించే ప్రయత్నం మాత్రం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో కొంత చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం మాత్రం కొంత ఎక్కువ చొరవ చూపుతూ ఉన్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డిని ఒక గురువుగా భావించినటువంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి అవసరం, మాకు అవసరం కాబట్టి తప్పకుండా మీరు ఉండాల్సిందే కాంగ్రెస్ పార్టీలో, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము మీకు అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాం, మీకు సపోర్ట్గా ఉంటాం, మీకు ఖచ్చితంగా సముచిత స్థానం, సముచిత అవకాశం జరగాల్సిందే, రావాల్సిందే అని వారు తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇక్కడ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈ మాట మనం ఎందుకు అంటున్నామంటే ఇక్కడ ఇంతకుముందు కూడా గత 3-4 రోజుల క్రితం కూడా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వారు స్వయంగా వెళ్ళి జీవన్ రెడ్డిని కలిసి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా ఇరువురు మంత్రులను తీసుకెళ్లి దీంట్లో కొంత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొంత చొరవ చూపడం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబును, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీసుకెళ్లి ఖచ్చితంగా జీవన్ రెడ్డిని మాత్రం ఏదో ఒక విధంగా ఒప్పించే ప్రయత్నం చేయాలని వారు కొంచెం పట్టుదలతోటి మాత్రం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది వాస్తవంగా. సరే, మరి చూద్దాం. నిజంగా జీవన్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు అని వాళ్ళ యొక్క అనుచరులు మాత్రం కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. అనుచరులు ఇప్పటికే బహిరంగ మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవంగా జగిత్యాలలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఇక ఉండలేము, మా నాయకులు జీవన్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు, మాకు సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా 25వ తేదీ నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వాస్తవంగా తనకున్నటువంటి సమస్యను మరి మంత్రుల దృష్టికి పదే పదే తీసుకుపోయినప్పటికీ కూడా గతంలో కూడా మీరు వచ్చారు, చాలాసార్లు నా బాధను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాలను, నష్టాలను మీకు వివరించడం జరిగింది, మీరు అప్పుడు ఏం చేశారు, కనీసం ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు పార్టీలో అని కూడా
జీవన్ రెడ్డి ఆవేదన వారి ఈరోజు వచ్చినటువంటి ముగ్గురు నాయకుల ముందట తన ఆవేదన వెలగక్కారని కూడా కొంత వినబడతా ఉంది వాస్తవంగా. సరే ఏది ఏమైనప్పుడు కూడా వాస్తవంగా జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి నష్టమని కూడా మనం చెప్పవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత జీవన్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నం మాత్రం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు మాత్రం మొదలుపెట్టింది. వాస్తవంగా తీవ్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో చేయడం జరుగుతా ఉంది. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రులు, మంత్రి శ్రీధరబాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా తీవ్ర స్థాయిలో జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోకుండా ఆపే ప్రయత్నం మాత్రం వారు తీవ్ర స్థాయిలో ప్రయత్నం మాత్రం చేయడం జరుగుతా ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే జీవన్ రెడ్డి మరి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఒక మంచి ముహూర్తం కోసం, మంచి సమయం కోసం మాత్రమే వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారని కొంత జగిత్యాలలో మొత్తం చర్చ అయితే జరుగుతా ఉంది. ఇప్పటికే వారి అనుచరులు కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతా ఉంది. వారు బహిరంగంగానే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతా ఉన్నాం. తప్పకుండా వేరే నిర్ణయం తీసుకోబోతా ఉన్నామని వారు పదే పదే చెప్పడం జరుగుతా ఉంది. మరి చూద్దాం ఈరోజు మంత్రులు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని ఆపే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యంగా చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మరి సక్సెస్ అవుతారా? లేదంటే తన నిర్ణయాన్ని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని ఉన్నటువంటి జీవన్ రెడ్డి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే అవకాశం ఉందా అనేది కూడా ఒక 2 రోజుల్లోనే, ఒక 2, 3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా 24 లేదా 25వ తేదీ నాడు మాత్రం వారు ఒక పెద్ద ఫంక్షన్ హాల్‌లో, జగిత్యాలలో ఉన్నటువంటి పెద్ద ఫంక్షన్ హాల్, ఇప్పటికే ఆ ఫంక్షన్ హాల్ కూడా డేటు, సమయాన్ని కూడా బుక్ చేసుకోవడం జరిగింది. అక్కడికి జగిత్యాల నియోజకవర్గంతో పాటు చొప్పదండి, ధర్మపురి, కొరుట్ల వారికి అనుచరులు, కార్యకర్తలు, నాయకులు ఎక్కడైతే ఫాలోవర్స్ ఉన్నారో, వారికి ఎక్కడైతే అనుబంధం ఉందో వారందరికీ కూడా ఇప్పటికే సమాచారం వెళ్తా ఉంది. పూర్తి స్థాయిలో తప్పకుండా రావాలని కూడా ఒక సమాచారం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో జరుగుతా ఉంది అనేది ఈ యొక్క చర్చ అయితే జరుగుతా ఉంది. మరి నిజంగా జీవన్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా? లేక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా బుజ్జగింపులకు లొంగి నిజంగా బుజ్జగింపులకు ఓకే అని మళ్ళీ తిరిగి అదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశం ఉందా? లేదా కాంగ్రెస్ పార్టీకి నిజంగానే వాస్తవంగా మరి చర్చ జరుగుతున్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా అనేది మాత్రం రానున్న 2, 3 రోజులలో పూర్తి స్థాయిలో తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. వాస్తవంగా ఇక్కడ జీవన్ రెడ్డి మాత్రం చాలా ఆవేదనతోటి, చాలా బాధతోటి ఉన్నాడు. మరి ఇప్పటికే కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. వాస్తవంగా ఇక్కడ మంత్రులు, ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబు మాత్రం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి, వారి ఇంటికి వెళ్ళి స్వయంగా వారితోటి నేరుగా మాట్లాడే ప్రయత్నం మాత్రం చేయడం జరుగుతా ఉంది వాస్తవంగా. ఇక్కడ నిజంగా మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద స్థాయి నాయకునికి, నిజంగా అంత పెద్ద సీనియర్ నాయకులకి, ఒక పిసిసి అధ్యక్షులు గాని, సీఎం రేవంత్ రెడ్డి గాని నేరుగా జీవన్ రెడ్డితోని మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుండు వాస్తవంగా. ఇది వాస్తవమైన విషయం. ప్రస్తుత పిసిసి అధ్యక్షులు గాని నేరుగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుండు. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీంట్లో జోక్యం చేసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆపే ప్రయత్నం చేస్తేనే బాగుంటుందని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులలో కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా మరి జీవన్ రెడ్డి నిజంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? మరి జీవన్ రెడ్డి ఎలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నారా? నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి మాత్రం రాజీనామా చేస్తే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం అని కూడా మనం తప్పకుండా చెప్పవచ్చు వాస్తవంగా. రానున్న రోజుల్లో మరి ఏ పార్టీతోని కొనసాగే అవకాశం ఉంది? వారు నిజంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే ఒకవేళ మరి వారు మళ్ళీ రాజకీయంగా మరి ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది? ఏ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది? అనేది మాత్రం ఒక పెద్ద చర్చ అయితే జరుగుతా ఉంది. ఒక పక్క బీజేపీలోకి వెళ్తారు. బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా కొంత ప్రయత్నం చేస్తా ఉందని వారు చెప్తా ఉన్నారు. ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోటి ఇప్పటికే చర్చలు సఫలమైనాయి. కేసీఆర్ తో కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నారు జీవన్ రెడ్డిపై. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అవుతారని కూడా పెద్ద మొత్తంలో ఎక్కువ శాతం కూడా బీఆర్ఎస్ లోకి వెళ్ళే అవకాశం ఉందని మాత్రం కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఏది ఏమైనప్పుడు కూడా రానున్న 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఏంటి, వాస్తవంగా
ఈ జగిత్యాల్లో రాజకీయ వేడి ఏ విధంగా ఉండబోతా ఉంది? మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా? రాజీనామా చేసిన తర్వాత మరి ఏ పార్టీలోకి వెళ్తారు? అనేది మాత్రం ఒక రాజకీయ వేడి, రాజకీయ రణరంగం మాత్రం జగిత్యాలలో మాత్రం కొనసాగుతా ఉంది.